నమస్తే అండి. చెప్పండి. రాబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారు 130, 150 సీట్లతో భారీ మెజార్టీతో గెలుతారండి. అలాగే జగన్ మేనిఫెస్టోలో చెప్పిన మీరు నమ్ముతారా? చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పిన నమ్ముతారా? అవి ఎలా నమ్ముతామండి? ఇంత గతంలో ఇచ్చాడు హామీలు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ₹5 భోజనం అన్నాడు, డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు. ఏమైనా చేశారు ఆయన? ఇచ్చిన హామీలన్నీ జగన్ అమలు చేశాడా? చంద్రబాబు అమలు చేశాడు? సంక్షేమ కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఏకంగా 2 సంవత్సరాల్లోని కనీసం గవర్నమెంట్కి ఆదాయం రూపాయి ఆదాయం లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల ప్రకారంగా చేశారు. అలాగే పథకాలతో పాటు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, స్కూల్స్ బాగు చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అంటున్నారు జగన్ గారు. ఇవన్నీ నిజం అంటారా? నిజమండి, అవి నిజం. ఈరోజు పేద కుటుంబాలు పిల్లలు మంచి ఫుడ్ తింటున్నారు, మంచి విద్య అందుతుంది వాళ్ళకి. సచివాలయం వల్ల, వాలంటీర్ వల్ల మంచి జరిగిందా ప్రజలందరికీ? బ్రహ్మాండంగా అండి. ఇప్పుడు ఈ 2 నెలల్లో తెలిసిపోతుంది కదండి. ఇప్పుడు బ్యాంకులో వేసారు, తర్వాత ఎవరెవరో వచ్చి ఇవ్వడం, ఏది పెన్షన్లు డోర్ కొట్టి తెల్లారి చేతికి 5 గంటలకే ఫస్ట్ తారీఖు కల్లా ఇచ్చారు. మరి ఈరోజు ఏమైందండి? అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 100 హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్ముతారా దీన్ని? 100 కాదండి, 1000 ఇవ్వనివ్వండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ హామీలు మనం నమ్మరండి. అలాగే జగన్ ఒంటరిగా వస్తున్నారు, మిగతా వాళ్ళందరూ కలిసి వస్తున్నారు. ఎలా ఉండబోతుంది అన్నారు? ఇప్పుడు పందులు గుంపులుగా వస్తాయి, పులి సింగల్గా వస్తుంది. అలాగే ఫైనల్ గా మీ ఓటు ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి? ఏటండి బాబు, మమ్మల్ని అడుగుతారు. మేము భారీ మెజార్టీతో సీఎంని గెలిపించాలి.